హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక హాలీవుడ్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా పేరు జెర్రీ మగైర్. Help me help you. Wish me luck. I will go with you. Dorothy Boyd. ఇది 1996లో విడుదలైన ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా మరియు రొమాంటిక్ కామెడీ చిత్రం. ఈ సినిమా కథను మీకు తెలుగులో వివరంగా చెప్పబోతున్నాను, కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ కథలో చాలా ఎమోషన్స్, డ్రామా మరియు హృదయాన్ని తాకే క్షణాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? జెర్రీ మగైర్ అనే వ్యక్తి ఒక విజయవంతమైన స్పోర్ట్స్ ఏజెంట్. అతను అమెరికాలోని ఒక పెద్ద స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన SMIలో పనిచేస్తాడు. ఈ కంపెనీలో అతను అత్యంత ప్రతిభావంతమైన ఏజెంట్లలో ఒకడు. అతని జీవితం బిజీగా డబ్బు సంపాదించే యంత్రంలా ఉంటుంది. జెర్రీ ఎప్పుడు తన క్లయింట్స్ కోసం పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటాడు, కానీ అతని జీవితంలో ఒక రకమైన ఖాళీ ఉంది. ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా అతని హృదయంలో ఏదో తప్పిపోయినట్లు అనిపిస్తుంది. ఒకరోజు జెర్రీకి ఒక ఆలోచన వస్తుంది. అతను తన పని విధానం గురించి, స్పోర్ట్స్ ఏజెంట్ గా తన పాత్ర గురించి లోతుగా ఆలోచిస్తాడు. అతను గ్రహిస్తాడు తను ఎక్కువగా డబ్బు మరియు ఒప్పందాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని, కానీ తన క్లయింట్స్ తో వ్యక్తిగత సంబంధాలను నిర్మించటం లేదని. ఈ ఆలోచన అతన్ని కదిలిస్తుంది. రాత్రంతా నిద్రపోకుండా అతను ఒక మిషన్ స్టేట్మెంట్ రాస్తాడు. ఈ మిషన్ స్టేట్మెంట్ లో అతను తన ఆలోచనలను స్పోర్ట్స్ ఏజెన్సీ వ్యాపారంలో మార్పులు తీసుకురావాలనే తన ఆకాంక్షను వ్యక్తపరుస్తాడు. అతను రాస్తాడు, తక్కువ మంది క్లయింట్స్ తో కానీ ఎక్కువ వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయాలి. డబ్బు కంటే సంబంధాలు ముఖ్యం. ఈ మిషన్ స్టేట్మెంట్ ను అతను తన కంపెనీలోని అందరికీ పంపిస్తాడు. కానీ ఈ రాత అతని కెరీర్ ను పూర్తిగా మార్చేస్తుంది. అతని బాస్లకు ఈ ఆలోచన నచ్చదు, ఎందుకంటే ఇది వారి వ్యాపార విధానానికి వ్యతిరేకం. ఫలితంగా జెర్రీని SMI నుండి తొలగిస్తారు. అతని జీవితం ఒక్కసారిగా తలక్రిందులవుతుంది. అతను తన క్లయింట్స్ ను తనతో రావడానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు, కానీ చాలా మంది అతన్ని వదిలేస్తారు. చివరికి అతనితో ఒకే ఒక క్లయింట్ మాత్రమే మిగులుతాడు, రాడ్ టిడ్వెల్, ఒక ఫుట్బాల్ ప్లేయర్. రాడ్ టిడ్వెల్ ఒక టాలెంటెడ్ ఫుట్బాల్ ప్లేయర్, కానీ అతనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. అతను చాలా ఎమోషనల్ మరియు తన గురించి ఎక్కువగా మాట్లాడతాడు. అతను ఎప్పుడు షో మీ ద మనీ అని అరుస్తూ ఉంటాడు, అంటే అతను పెద్ద ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నాడు. జెర్రీ మరియు రాడ్ మధ్య సంబంధం ప్రారంభంలో అంతగా ఉండదు, కానీ పోను పోను అంటే క్రమంగా వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇదిలా ఉంటే జెర్రీకి SMIలో ఒక సహాయకురాలు ఉంటుంది. ఆమె పేరు డోరోథీ బోయిడ్. డోరోథీ ఒక సింగిల్ మదర్. ఆమెకు ఒక చిన్న కొడుకు ఉన్నాడు, అతని పేరు రే. డోరోథీకి జెర్రీ రాసిన మిషన్ స్టేట్మెంట్ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. ఆమె జెర్రీ ఆలోచనలతో ఏకీభవిస్తుంది మరియు అతనితో కలిసి SMI నుండి బయటకు వచ్చేస్తుంది. జెర్రీ తన సొంత కంపెనీని స్థాపించడానికి ప్రయత్నిస్తాడు మరియు డోరోథీ అతనికి సహాయం చేస్తుంది. జెర్రీ మరియు డోరోథీ కలిసి పనిచేస్తూ వారి మధ్య ఒక రొమాంటిక్ సంబంధం కూడా మొదలవుతుంది. డోరోథీ ఒక సాధారణ మహిళ, కానీ ఆమెలో ఒక లోతైన హృదయం ఉంది. ఆమె జెర్రీని అర్థం చేసుకుంటుంది మరియు అతని కలలను సపోర్ట్ చేస్తుంది. జెర్రీకి కూడా డోరోథీ మరియు ఆమె కొడుకు రే పట్ల ఒక బంధం ఏర్పడుతుంది. ఈ బంధం జెర్రీ జీవితంలో కొత్త అర్థాన్ని తెస్తుంది. జెర్రీ తన కొత్త కంపెనీని నడపడం అంత సులభం కాదు. అతనికి ఒకే ఒక క్లయింట్, రాడ్ టిడ్వెల్, మరియు అతని కెరీర్ ను మళ్ళీ నిర్మించడం చాలా కష్టం. రాడ్ ఒక పెద్ద ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ అతని ఆట తీరు మరియు వైఖరి కొన్నిసార్లు సమస్యలను తెచ్చిపెడుతోంది. జెర్రీ రాడ్ కు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవటానికి చాలా కష్టపడతాడు. అతను రాడ్ కు మంచి ఒప్పందం తెచ్చిపెట్టాలని, అతని కెరీర్ ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో జెర్రీ మరియు డోరోథీ మధ్య సంబంధం కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. జెర్రీ తన కెరీర్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు మరియు డోరోథీతో తగినంత సమయం గడపడం లేదు. డోరోథీకి జెర్రీపై ప్రేమ ఉన్నప్పటికీ ఆమె అతని నిబద్ధత గురించి సందేహిస్తుంది. ఈ సందేహాలు వారి సంబంధంలో ఒక గ్యాప్ ను సృష్టిస్తాయి. ఇంకోవైపు జెర్రీ మాజీ సహోద్యోగి అయిన బాబ్ సుగర్ SMIలో ఇప్పుడు పెద్ద స్థానంలో ఉన్నాడు. అతను జెర్రీ క్లయింట్ ను తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తాడు మరియు జెర్రీకి పోటీని ఇస్తాడు. ఈ పోటీ జెర్రీ జీవితాన్ని మరింత క్లిష్టతరం చేస్తుంది. ఒక కీలకమైన ఫుట్బాల్ గేమ్ లో రాడ్ టిడ్వెల్ అద్భుతంగా ఆడతాడు. అతను ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు మరియు ఈ గేమ్ అతని కెరీర్ ను మళ్ళీ ట్రాక్ పైకి తెస్తుంది. జెర్రీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాడ్ కు ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ విజయం జెర్రీకి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
రాడ్ కూడా జెర్రీ పట్ల తన విశ్వాసాన్ని చూపిస్తాడు మరియు వారి మధ్య స్నేహం బలపడుతుంది. అదే సమయంలో జెర్రీ తన వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు చేయాలని నిర్ణయిస్తాడు. అతను డోరోతీతో తన సంబంధాన్ని సరి చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఒకరోజు అతను డోరోతీ ఇంటికి వెళ్లి ఆమెతో తన హృదయంలోని భావాలను చెప్తాడు. అతను చెప్పే ఒక ప్రసిద్ధ డైలాగ్ "యూ కంప్లీట్ మీ" డోరోతీ హృదయాన్ని గెలుచుకుంటుంది. ఈ క్షణం సినిమాలో అత్యంత ఎమోషనల్ సీన్లలో ఒకటి. చివరికి జెర్రీ తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను సాధిస్తాడు. అతను రాడ్ టిడ్వెల్ తో కలిసి పనిచేస్తూ తన కంపెనీని విజయవంతంగా నడుపుతాడు. డోరోతీ మరియు రేలతో అతని సంబంధం మరింత బలపడుతుంది. జెర్రీ తన మిషన్ స్టేట్మెంట్ లో చెప్పిన ఆలోచనలను జీవితంలో అమలు చేస్తాడు. తక్కువ మంది క్లయింట్స్ తో కానీ ఎక్కువ వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయటం. సినిమా ముగింపులో జెర్రీ, డోరోతీ మరియు రే కలిసి ఒక కుటుంబంలా జీవిస్తారు. రాడ్ టిడ్వెల్ తన కెరీర్ లో విజయం సాధిస్తాడు. జెర్రీ మెగైర్ సినిమా కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా లేదా రొమాంటిక్ కామెడీ మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తిగత జీవితంలో అర్థాన్ని వెతకడం గురించి, సంబంధాల విలువను అర్థం చేసుకోవడం గురించి చెప్పే కథ. డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ముఖ్యమే, కానీ అవి ఒక్కటే జీవితంలో అన్నీ కాదు. నిజమైన సంబంధాలు, ప్రేమ మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవటం జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ సినిమా చూడాలని అనిపిస్తే తప్పకుండా చూడండి. ఇందులో టామ్ క్రూయిజ్, కూబా గుడింగ్ జూనియర్ మరియు రేనీ జిల్విగర్ నటన అద్భుతంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోవద్దు. మరో సినిమా కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.